దైవజనుడైన మోషే దేవునితో సహవాసం చేయుటకు కొండపై ఆలస్యము చేయుచుండగా కొండక్రిందనున్న ప్రజలు ఓపిక కోల్పోయి తమ ముందు నడచుటకు ఒక దేవత కావాలని కోరిరి. ఆ సమయంలో అహరోను వారిని నిలవరించి పాపంలో పడిపోకుండా కాపాడవలసినవాడు. కాని ఆయన ప్రజల మాటకు ఒప్పుకుని వారిచ్చిన బంగారాన్ని అగ్నిలో వేయగా పోతపోసిన బంగారపు దూడ ఆయెను. ప్రజలు దాని చుట్టూ సంబరాలు చేసిరి. దేవుని సన్నిధి నుండి దిగివచ్చిన మోషే అది చూచి బాధపడెను. ఆ బంగారపు దూడను తీసుకొని అగ్నిలో వేసి కాల్చి బూడిద చేసెను. ఇక్కడొక ఆత్మీయ సత్యము ఉంది. అహరోను చేతిలో బంగారం దూడగా మారింది. మోషే చేతిలో అదే దూడ బూడిదగా మారింది. నేటి తరముకు జిమ్మిక్కులు, మ్యాజిక్కులు, లాజిక్కులు కావాలి. గమనించండి, ఇప్పుడు ఈ సాధారణ నీరు ద్రాక్షరసంగా మారుతోంది. ఇది కేవలం ఒక అద్భుతం. నిజమైన దైవజనుల చేతిలో విగ్రహాలు బూడిదవుతాయి. ఆ బూడిదను అంగీకరించిన వారికి దేవుడు బూడిదకు ప్రతిగా పూదండను అనుగ్రహిస్తాడు.